దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 14వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు దేవుని వాగ్దానము మనతో చెబుతుంది, తనను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. తనను వెతుకు వారి ఎడల దయచూపువాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తనను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. 2 పాయింట్లు మనకి ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. మొదటిది, తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, ఆయన దయగలిగిన వాడు. తనను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఇవి 2 మనం నేర్చుకోబోతున్న పాయింట్స్. ఇంగ్లీష్లో ఏ విధముగా ఉంది? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, లెమెంటేషన్స్ చాప్టర్ 3 వర్సెస్ 25. ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు దయగలిగిన వాడు అన్న దగ్గర, ఉత్తముడు అన్న దగ్గర, దేవుడు మంచివాడు అన్న ప్రతి చోట TOWB టోబ్ అని వాడారు. అంటే జాయ్ఫుల్. అంటే ఆయన్ని నీవు ఎప్పుడైతే దేవుడు అన్న వెంటనే ఆయన దయగలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, మేలు చేసేవాడు, నీ పట్ల గొప్ప ఉద్దేశము కలిగిన వాడు దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఇన్ని మాటలు ఉన్నాయి. అంటే డివైన్ ఫేవర్. కాబట్టి టు దోస్ హోప్ ఈజ్ ఇన్ హిమ్. అంటే ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరు అయితే ఆయన కోసం ఎదురు చూస్తారో, ఎవరు అయితే ఆయన కోసం నిరీక్షణ కలిగి ఉంటారో అని చెబుతూ, టు ద వన్ హూ సీక్స్ హిమ్, అంటే ఆయన్ని ఎవరైతే వెతుకుతారో అని చెప్పి ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అదే విధంగా న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, లెమెంటేషన్స్ చాప్టర్ 3 వర్సెస్ 25. ద లార్డ్ ఈజ్ గుడ్. ఇంకా మారదు ఇది. దేవుడు మంచివాడు. ఎలాగా? టు దోస్ హూ డిపెండ్ ఆన్ హిమ్, టు దోస్ హూ సెర్చ్ ఫర్ హిమ్. చూసారా, సీక్ అన్నారు, ఇక్కడ సెర్చ్ అన్నారు. అంటే మన జీవితంలో ఆయన్నే నమ్ముకున్నవాడు, నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవే శరణం అని ఎవరైతే ఎదురు చూస్తారో అని చెప్పబడుతుందన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్నాం కదా, వాళ్ళు చెప్పిన డెఫినేషన్ ఏంటి? నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నీవు ఎవరు అనేది టిక్టాక్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అంటే నిన్ను నీవు చూపించుకునేది. హూ యు ఆర్ డిఫైన్స్ ఫేస్బుక్. ఓకే. అయితే వాట్ యు వాంట్ అనేది అమెజాన్. అంటే అన్నీ కూడా ఫ్లిప్కార్ట్, మనము అమెజాన్లో ఆర్డర్ పెడుతున్నాం కదా, మనకు కావాల్సింది అది. ఇక మూడవది ఏంటంటే వాట్ యు థింక్ అనేది గూగుల్. అంటే మరి సెర్చ్ కొడతాం కదా, అదనమాట. అంటే ఈ రోజున మన జీవితంలో దేన్ని వెతుకుతున్నావు అనేది, ఇప్పుడు ఎందుకు కష్టాలు వస్తాయి? నీకు కష్టాలు వచ్చినప్పుడు నీవు దేన్ని వెతుకుతున్నావు? భూత వైద్యున్నా, లేకపోతే దేవాలయాలనా, లేకపోతే పాస్టర్లనా? నిజంగా నీకు కష్టం వచ్చినప్పుడు నీవు ఏది వెతుకుతున్నావు? నీకు ఇష్టంగా దేన్ని వెతుకుతున్నావు? నీ జీవితం కోసం దేన్ని వెతుకుతున్నావు? కనుక ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి ఎగ్జాంపుల్కి ఒక్క మాట, యోసేపు దయ పొందుకున్నాడు, ఎస్తేరు దయ పొందుకుంది, రూతు దయ పొందుకుంది. మన జీవితాల్లో దయను పొందుకునే వారంగా ఉండాలి. అందుకనే యేసు క్రీస్తు ఆ యొక్క జీవితంలో యేసు వయస్సునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును, జ్ఞానమందును వర్ధిల్లుచున్నాడు. అంటే మనము దయలో రోజు రోజుకి ఎదగాలి. కనికరము చూపువారు, అంటే కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అంటే నీవు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు, ఏది వెతుకుతావో అదే నీకు దొరుకుతుంది, ఏది అడుగుతావో అదే నీకు ఇవ్వబడుతుంది. అంటే నీవు దేన్ని వెతుకుతున్నావు? అందుకే వాక్యము ఆది కాండము నుంచి ప్రకటన వరకు
నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ అన్నింటితో ఆయన్ని వెతుకు అంటాడు. నన్ను వెతికిన వారికి నేను దొరికితిని అంటాడు. మనము ఎలాగ వెతుకుతాము అంటే, ఎక్కడ వెతుకుతున్నావు? గుళ్ళోనా, పాస్టర్ల దగ్గర కాదు, నీ గుడిలో వెతకాలి. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి వెతుకుతావో, ఈ విలాప వాక్యములు ఇర్మియా రాశాడు. ఇర్మియా పేరేంటంటే విలపించు ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్. తన జీవితం అంతా కూడా పెళ్లి చేసుకోవద్దన్నాడు, పిల్లల్ని కనవద్దన్నాడు. తన ప్రత్యేకింపబడిన జీవితము ప్రవక్త జీవితం. అంటే మన జీవితంలో ఎప్పుడైతే ప్రభునందు ప్రియులరా జీవితము మార్గము వెతుకుతున్నాం. నేను అనేక సార్లు దేవుడికి చెప్పేది, నన్ను నువ్వు సేవలో పెట్టుకున్నావు, నా యజమానుడు నువ్వు, నా మేనేజర్ నువ్వు, నాకు ప్రమోషన్ ఇవ్వాలన్నా, నాకు ఏది ఇవ్వాలన్నా కూడా అది నీ చేతుల్లో ఉంది. నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు, నేను నీకు ఇస్తానన్నావు కనుక నేను నిన్ను అడుగుతున్నాను అని ఎందుకు పదే పదే చెప్తున్నాము? ఏ రోజునైతే మనము దేవునికి జవాబుదారీతనం ఉందని, లెక్క అప్పగించవలసి ఉన్నదని ఈ యొక్క విలాప వాక్యములు మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. అయితే ఇక్కడున్న బ్యూటీ ఏంటంటే, మొదటి 2 అధ్యాయాలు 22 వచనాలు, చివరి అధ్యాయము 22 అంటే 4, 5 కూడా 22 వచనాలు ఉంటాయి. అయితే ఎటొచ్చి ఈ యొక్క 3వ అధ్యాయం మాత్రము 3 రెళ్ళు అంటే 66, 3, 22, 66 వచనాలు ఉంటాయి. అంటే మనము చదువుకి వెళ్ళిపోతాం, కానీ ఏ రోజన్నా ఆలోచించావా? ఈ 3వ అధ్యాయము ఎన్నోసార్లు నేను చదివి, దేవుడు దయగలవాడు, ఆయన దయ కోసం మనం వెతకాలి. నీకు కష్టం వచ్చిందా? అవి ఓపెనింగ్ ఆఫ్ ద డోర్స్ టు ద బ్లెస్సింగ్, అంటే ఆశీర్వాదానికి అవి ద్వారాలు. కీడు వచ్చిందా? కీడు వెనుక ఆశీర్వాదం ఉంచుతున్నాడు. ఒక చెడు జరుగుతుందా? దాని వెనకాల మేలు ఉంచుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఘోరమైన మాటలతోనే నీకు జవాబిస్తాడు. అంటే మనము వెతకాలి. ఎలా వెతకాలి? వెండిని వెతికినట్లు. బైబిల్ ఎలా చదవాలి? వెండి బంగారముల కంటే నీవిచ్చిన వాక్యము నాకు శ్రేష్టమైనది, జుంటె తేనె దారల కంటే నీ వాక్యము మధురమైనది. ఎప్పుడు మనము దేవుణ్ణి హెచ్చించే వారంగా ఉండాలి, ఎప్పుడు దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. అంటే ఆయన దయ తరతరములు ఉండును. ఆయన అంటే కనికరము వేల మందికి కృప చూపించేవాడు. దేవుడు అన్న వెంటనే దయగలిగిన వాడు. మరియకి, కన్య మరియకి ఏమంటాడు? దయాప్రాప్తురాలా నీకు శుభము. కనుక ఎప్పుడైతే మనల్ని ఎలా సంబోధించాలి దేవుడు అంటే, నీవు దయ పొందుకున్నావు, నిన్ను కనికరించుట నాకు యుక్తమై ఉన్నది అంటే, దేవుని దయ సంపాదించేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, ప్రభువునందు ప్రియులరా ఈ రోజున మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, కష్టాలని నువ్వు ఎంత మాత్రము కూడా చూడకూడదు. ఏ రోజునైతే మన జీవితంలో కష్టాలను లక్ష్య పెట్టే వాళ్ళంగా ఉంటావో, ఇష్టాలను లక్ష్య పెట్టే వాళ్ళంగా ఉంటామో, ఏది దొరకదు, నీకు అవగాహన రాదు. ఎప్పుడైతే పరిస్థితులను బట్టి కాక ప్రతి స్థితికి దేవుడు చాలినవాడని, ఉదాహరణకి ఈ 3వ అధ్యాయము మనం చూసినప్పుడు మొదటి వచనం నుంచి, ఆయన ఆగ్రహ దండము చేత బాధ అనుభవించిన నరుడను నేను, ఆయన నన్ను కటిక చీకటిలో నడిపించుచున్నాడు. దినమెల్ల దెబ్బలు. నిజంగా కొంతమందిని చూస్తే దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటుంది. కారు ఓల్డ్ అయ్యే కొద్ది షెడ్డుకి వెళ్తూ ఉంటుంది పదే పదే. మనం పెద్దోళ్ళం అయ్యే కొద్ది హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. ఇక్కడ నా ఎముకలను విరగొట్టుచున్నాడు అంటే నాకు అడ్డముగా కంచి వేసి ఉన్నాడు, విషము మాచిపత్రి నా చుట్టూ. కనుక ఎలాగ ఉంటుంది అంటే జీవితము దేవునితో నడుస్తున్నప్పుడు ఇవి అన్నీ మనము అవగాహన చేసుకుంటూ, ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. నేను ఈ పరిస్థితుల గుండా వచ్చి
నేను మీకు ఇంతగా వాక్యం నేర్పించడానికి కారణం అది నా జీవిత సాక్ష్యాలు నీకు ఉపయోగపడితే నువ్వు దేవుని కోసం నేర్చుకోవాలి. ప్రార్థన చేయండి అంటే దేవుడు దయ పొందుకున్నాడు కనుక సేవకుడు ఆ దయని ప్రభా తప్పించంటాం. ఒకసారి ఓకే, నువ్వు తిరిగి ఆ దారిని వెళ్లకుండా అమాయక పాపము చేయకుము అని చెప్పగలమా? సేవకుడు ఈ రోజుని చెప్పగలమా? చెప్పండి, ఆలోచించండి. చెప్తే ఎవరన్నా మళ్ళా వస్తారా? మరి వాక్యాలు నువ్వు దేనికి వింటావు? ఆదరణ కోసమా? వాక్యాలు దేనికి వింటావు? నీకు నచ్చేటట్లా? వాక్యాలు దేనికి వింటున్నావు? దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే ఎలాగో తెలుసుకోవడానికే కదా. మరి వాక్యమును వివరించడం మా పని కదా. అటువంటప్పుడు ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, నా మార్గములకు అడ్డుగా చిక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు, నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి నా జీవితంలో జరిగింది. కాబట్టి ఎలా ఉంటుందంటే నాకు త్రోవ లేకుండా చేసి, కాబట్టి ప్రభువునందు ప్రియులరా, నీకు దారులన్నీ మూసేవాడు దేవుడే. ఎంతో మందికి నా దగ్గరికి వస్తారు, అన్ని దారులు మూసుకుపోయినాయి అని. ఇంకా ఏమవుతుందో తెలుసా? ఇదిగో విలాపవాక్యం 3:14 ఎటు వెళ్ళట్లేదు. నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. నిందకు గురి చేసి మన మీద చోకులు వేసుకుంటారు, వీడి పని అయిపోయిందంటారు, చేత్కారింపు ఎంతగా ఉంటుందంటే వారు మనల్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చేదు వస్తువులు ఆయన నాకు తినిపించి ప్రతిదీ తింటాం. ఒకానొకప్పుడు చాయ్ తాగేవాడిని కాదు, కాఫీ తప్ప, అది కూడా హై స్టాండర్డ్ తప్ప. కొన్ని రోజులు వస్తాయి, అన్ని విధాలుగా మనము వెళ్ళాలా. అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభునందు ప్రియులరా, ఇదిగో విలాపవాక్యం 3:17, నెమ్మదికి నాకు ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలు అనేది ఎటిదో మర్చిపోయాను. ఇప్పుడు నమ్మగలమా? ఇక ఆశలు లేవు అనుకుంటున్నావా? నీకోసం ఈరోజు వాక్యం. ఇక నన్ను ఎప్పుడూ కూడా రక్షించలేడు అనుకున్నావా? నీకోసం ఈ వాక్యం. ఎప్పుడైతే నీవు నీ స్థితిని చూసుకుంటావో నీ ఆత్మ కృంగిపోతుంది. ఇక నీ పని అయిపోయిందంటావు కదా, అప్పుడు నీకు ఒక ఆశ ఏంటో తెలుసా? 3:21, ఎన్నోసార్లు నాతో ప్రభు మాట్లాడాడు, యెహోవా కృపగల చేస్తానన్న కీడు చేయడు, ఏ మాత్రము ఆయన నిన్ను తోసివేయడు, రమ్మనుచున్నాడు ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని. ఆయన దేవుడని, ఏ ఒక్కరిని నాశనం చేయడానికి కాదని, శ్రమల పాఠశాల పరీక్ష అయిపోయిన మరుక్షణము ఆయన నిన్ను గెలిపించడానికే, అంటే పాస్ చేయడానికే తప్ప నిన్ను కృంగదీయడానికి కాదు. ఆయన వాత్సల్యత గలవాడు. కాబట్టి ఎప్పుడైతే ఇది నీకు తెలుస్తుందో, ఇదిగో అనుదినము ఆయనకు నూతన వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన నమ్మదగిన వాడు. ఎప్పుడైతే ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచుతావో, అంటే ఓర్పుతో ఎదురు చూస్తావో, ప్రభునందు ప్రియుల, ఇక్కడ ఎన్నో వాక్యాలు. 3:27, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దాన్ని మోపిన వాడు దేవుడే. ఒంటరిగా కూర్చుండి బూడిదలో మూతి పెట్టుకొని నిరీక్షణకు ఆధారము కలుగునేమో అని కొట్టువాని వైపు తన చెంప నింపబడ, నిందలతో నింపబడను. కారణం, ప్రభువు సర్వకాలము విడనాడు వాడు కాదు. బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. ఏ ఒక్కరికి ఆయన కీడు చేసేవాడు కాదు. నేను ఈ అనుభవాల గుండా వచ్చాను. నా దేవుడు గొప్పోడు. నేను మీకు ఇప్పుడు ఉజ్జీవమైన వాక్యం చెప్పిన, ఏ రోజైతే కష్టం వస్తుందో స్తుతించు, ఏ రోజు ఇష్టము జరుగుతుందో జాగ్రత్త. ఎందుకో తెలుసా? నిన్న గతించిపోతుంది, రేపు వచ్చేస్తుంది. ఏ కీడు మన కోసం ఎదురు చూస్తుందో మనకు తెలీదు. నేను ఎలా ప్రార్థన చేస్తాను? ఊరుకో ప్రభువా, ఏమొచ్చేస్తుందో నీకు తెలీదా ప్రభువా? తప్పించే ప్రభువా, నేను ఎక్కడ తప్పించుకోగలను ప్రభువా?
గొవ్వలాగా నీ కన్నీటిలో నీ కౌగిల్లో వదిలిపోతాను ప్రభా. ప్రభా, నా చుట్టూ నువ్వు కాపేసే ప్రభా. నా చుట్టూ అన్ని బండ వేసేసావు కదా ప్రభా. నీ గర్భంలో పెట్టేసుకో ప్రభా. ఏంటి ప్రభా, ఎక్కడికి పోతాను ప్రభా? నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోతాను ప్రభా? ఎక్కడికి వెళ్ళినా ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. ఎక్కడికి పొమ్మంటావు ప్రభా? ఊరుకో ప్రభా, అంత నీదే కదా ప్రభా. ఏంటి ప్రభా, దాచేసుకో ప్రభా. నా చుట్టూ కంచెత్తే వెళ్ళలే ప్రభా. నాకు కావలసినవన్నీ ఆకాశమా తెరవబడును కాక, భూమి చెవియొగ్గు. దా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశం ఎత్తడి వలె, భూమి ఇనుము వలె. ఏం చేసుకుంటావు ప్రభా? ఎంతసేపు ప్రభా మేము ఇలా అంటే అలా చచ్చిపోతాం. నీకు ఒక్క దినము 1000 దినములు గాను, 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉన్నాయి. నేను అటువంటి ప్రభా, మహా అయితే ఇది ప్రభా, ఇంత వయసు అయిపోయింది ప్రభా అంటే నీవు ఆయన దయ పొందుకోవడానికి, రాజుల దయ, మనుష్యుల దయ. అందుకనే ఈ బైబిల్లో మధ్య వచనం నీకు తెలుసు కదా, ఎవరిని? దేవుని నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువలేదు. మధ్య వచనం మనం చదివితే ఆ ఒక్కటన్నా చదవకపోతే ఎలాగ నేను వాక్యం చెప్పేస్తాను చెప్పండి. కీర్తనలు 118:8 మనుష్యులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఎప్పుడైతే నువ్వు యెహోవాను ఆశ్రయిస్తావో, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక మాట చెప్పిన, చరిత్రలో జరిగింది. ఉక్రెయిన్ యుద్ధం 3 సంవత్సరాలు పోరాడారు. అమెరికా సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ మారాడు, ఇవ్వం పోండి అనింది. వారు దేవుని బిడ్డలు, దేవుణ్ణి అడుగుతున్నారు. అయినా ఇప్పుడు 3 సంవత్సరాలు జరిగి ఇంత అన్యాయం అయిపోయినా రిజల్ట్ తేలలేదే. ప్రపంచం చూడలేదా? ఎన్నాళ్ళు మన బిడ్డల కోసం, ప్రపంచం కోసం ప్రార్థిస్తున్నావా? కరోనా తెగులొచ్చి చనిపోయారు అంటున్నామే, నిజంగా కరోనా వెళ్ళిపోయిందా? అంటే దేవుడు కదా సర్వము చేసేవాడు. ఆయన యుద్ధకు పారిపోతున్నావా? ఆయన దయను పొందుకుంటున్నావా? ఉపవాస దినాల కోసం కదా ఈ వాక్యాలు నేర్పిస్తున్నావు. ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయనగా స్తుతించగలుగుతున్నావా? ఆయనగా మహిమపరచగలుగుతున్నావా? ఆయన దేవుడు అని ఆయన కోసం ఉండగలుగుతున్నావా? ఏ రోజునైతే ఆ విధంగా నువ్వు ఉంటావో, ఆ విధంగా దేవునిగా కనపరుస్తావు, దేవునిగా స్తుతిస్తావు, ఒకరోజు వస్తుంది అన్నీ తిరిగిస్తాడు దేవుడు. అంతా చక్కబెడతాడు దేవుడు. అన్నీ కార్యం చేస్తాడు దేవుడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దయగలవాడు. ఒక్కటే గుర్తు చేసుకో, మనుష్యులు ఈరోజు ప్రేమ చూపిస్తారు, రేపు వదిలేస్తారు. మనుష్యులు ఈరోజు నీవే అంతా అంటారు, అంతా నీవే అంటారు. అన్నీ కూడా అబద్ధాలు. ఏ రోజునైతే దేవుని నమ్ముతావో, దేవుని యందు ధైర్యం కలిగి ఉంటావో, ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ, నీ కృపా సమృద్ధికి ఒక్కొక్కరిని అప్పగిస్తూ, నీవు దయగలిగిన దేవుడు అని, ఎంత మాత్రమూ చెయ్యి విడిచిపెట్టమని, మా స్థితిగతులను చక్కబెట్టే దేవుడు అని, ప్రతి స్థితిని మార్చే దేవుడు అని, నిన్ను నమ్మిన ఎడల మేము దేవా నీ మహిమను చూడగలమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూసారా, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము. అటువంటి కృప మనకు కలుగును గాక. ఆమేన్.